సరే ఏంటి కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయమ్మ గారిని చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ ప్రేమ అభిమానం చూపించారు. అంటే ఏకమవుతున్నారా వైఎస్ ఫ్యామిలీ? ఇక వాళ్ళ గురించి చెప్పే ముందు మనము క్రిస్మస్ క్రైస్తవ సోదరులందరికీ శుభాకాంక్షలు చెప్దాం. దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గారు కూడా, ప్రధానమంత్రి గారు కూడా నిన్న అది చెప్పారు. సో క్రిస్మస్ అంటే జగన్ ఆయన కుటుంబం అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళు కడపకు పోవటం, ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త అంతకుముందు లేనిది వాళ్ళు దీన్ని బట్టి వచ్చింది. ఎనివే జగన్ అజెండా అనండి, జగన్ మూవ్స్ చాలా వరకు అక్కడ నిర్ణయం అవుతూ ఉంటాయి. మొన్న మనం పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు ఆ తర్వాత 2 సార్లు కడప గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ జగన్ ఈజ్ బ్యాక్ ఇన్ హిస్ చర్చ్, అట్ హిస్ చర్చ్ అలాంగ్ విత్ మదర్. ఇది ముఖ్యమైన ఒక సంకేతం. తల్లితో కలిసి మళ్ళీ ఆయన కడపలో ఉన్న చర్చిలో ప్రత్యక్షం కావటం. రెండవది మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అంటే అక్కడ మాట్లాడలేదు అనుకోండి, దానికి ముందు మాట్లాడారు, తర్వాత కూడా మాట్లాడుతుండొచ్చు. షర్మిల విదేశాల్లో ఉన్నారని ఒక వివరణ కూడా విడుదల చేశారు. దీన్ని బట్టి వైఎస్ ఫ్యామిలీ అట్లీస్ట్ తల్లి కొడుకు ఒక కామన్ షోకు మళ్ళీ అక్కడ ఇచ్చారు. మళ్ళీ ఒక ఉమ్మడిగా మేము ఉన్నాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. దాని ప్రభావం అయితే దానికి ఉంటుంది. అంతేకాదు కడపనే నాకు పుట్టిల్లు లాంటిది, కడప నుంచే నేను వస్తాను, కడపలో మీరు నాకు అండగా ఉంటేనే నేను మిగతా రాష్ట్రానికి అందుబాటులో ఉంటాను, నా తమ్ముడు నా సోదరుడు అవినాష్ రెడ్డి మీకు అందుబాటులో ఉంటాడు, కాబట్టి అవినాష్ రెడ్డి నాకు చెప్పాడు నువ్వు మిగతా విషయాలు చూసుకో, ఇక్కడ నేను చూసుకుంటానని చెప్పాడు అని ఇవన్నీ జగన్ నిన్న ఓపెన్గా చెప్పారు. మామూలుగా ఇంత ఓపెన్గా ఆయన మాట్లాడరు. సో కడప ఏదో కదిలిపోతుంది అన్నది వస్తున్నప్పుడు కదిలిపోవట్లేదు, నా కుటుంబం నేను ఉన్నాము అనే ఒక మెసేజ్ ఇవ్వాలి. వచ్చేది మన ప్రభుత్వమే, అది నెక్స్ట్ పాయింట్. అదే నేను చెప్తుంది. ఇది అయిన తర్వాత ఆయన సంక్రాంతి నుంచి ఇంటింటికి అందరినీ కలుస్తాను కార్యకర్తలను అంటున్నాడు. సో ఆయన రాబోయే కాలానికి తన పార్టీ పటిష్టతకు వాళ్ళకు ఏమనాలి, ఉత్సాహమో విశ్వాసమో మొరేల్ అంటారే, జలసత్వాలు నిలబెట్టడానికి అదే దానికి ఆయన గట్టి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు ఈ జరిగిందంతా కనిపిస్తుంది. మూడవది సూపర్ 6 అమలు కాలేదు ఇట్లాంటివి అన్నారు. ఆ నిమ్మల రామానాయుడు ఏ ముహూర్తాన్ని వెళ్ళి నీకు 10 నీకు 5 నీకు 10 అన్నాడో వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు. నిమ్మల రామానాయుడు వైసీపీకి ఐకాన్గా మారిపోయాడు. ఇప్పుడు నాకు అప్పుడు ఇది ఎన్నికలప్పుడు పంపించింది కూడా దీంట్లో ఉంది. అప్పటి నుంచి వాళ్ళు అది ఆయన నిన్న మళ్ళీ జగన్ అని చెప్పి ఇవన్నీ అమలు చేయట్లేదు కాబట్టి చంద్రబాబు మీద చాలా వ్యతిరేకత పెరుగుతుంది, ఎన్నికలు 2027లో వస్తే గట్టిగా నమ్ముతున్నారు. మరి వాళ్ళు చంద్రబాబు ఏమో గట్టిగా 29లో వస్తాయని చెప్తుంటే జగన్ ఏమంటే ఇక్కడ 22 వర్సెస్ 29 ఏపీ పాలిటిక్స్లో. అయితే రెండో మాట ఏమన్నా రాకపోయినా ఎప్పుడు వచ్చినా మనం గెలుస్తూ ఉంటున్నారు. కానీ సిద్ధం చేస్తుంది మటుకు 2027కు సిద్ధం అనే ఒక స్లోగన్ పెట్టుకుని ఉంటున్నాడు. సరే 27కి సిద్ధం అయితే అది ఇంకొక ఏడాది పొడిగించబడుతుంది అంతే కావచ్చు. కాబట్టి దీన్ని ఒక మరొక ఎన్నికల యుద్ధంలాగా మార్చే ఒక ఆలోచన జగన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు చూసింది కూడా మనం చర్చించాం, కుర్చీ కోసం కొట్లాడుకోవడం అనవసరం అని మాధవిరెడ్డి దానికి సంబంధించి ఆ మేయర్ను కూడా గట్టిగా చెప్పారని, మనం దీన్ని కాపాడుకోవాలి, ఓకే గట్టిగా మేము అండగా ఉంటాం, నువ్వు ఆ మాత్రం నిలబడి అంటే ఇంకా గట్టిగా ఉండాల్సింది మాధవిరెడ్డితో అన్న పద్ధతిలో ఆయన మాట్లాడినట్టున్నాడు. సో ఐ థింక్ జగన్ ఫోకస్ కడప మీద పెంచినట్టు కనిపిస్తుంది. ఓకే అంటే ఒక 3 ఏళ్ల కింద చంద్రబాబు కుప్పం మీద ఎలా ఫోకస్ పెంచాడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కడపకు ఆ దీంట్లోకి వచ్చినట్టు ఉన్నాడు. సో ఈ క్రిస్మస్ ప్రత్యేకత ఏదంటే అదొకటి కనిపిస్తుంది. ఇదిగో కార్పొరేటర్లకు అండగా ఉంటాను, ఎవరు పార్టీని వీడి వెళ్ళొద్దు, అవును ఇది వాళ్ళకి చెప్పినట్టే కానీ మిగతా వాళ్ళకి కూడా చెప్పినట్టు లెక్క. అంతకుముందు మీరు చూడండి 2014లో చంద్రబాబు 23 మందిని తీసుకున్నప్పుడు పోయేవాళ్ళు పోతారు ఏముంది అనేవాడు అప్పుడు ఆయన ఓపెన్గానే. కానీ ఇప్పుడు అలా కాదు, పోకండి అని కూడా చెప్తున్నాడు. కాబట్టి జగన్ అన్ని చతురంగ బలాలు సిద్ధం చేసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది.